హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్వై కుకింగ్ ఛానల్. టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే పొటాటో చిప్స్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి. మీ దగ్గర పీలర్ ఉంటే ఇలా పొటాటోస్ని జిగురుకోండి. లేదు చాకు ఉంది అంటే చాకుతో సన్నగా కట్ చేసుకోండి, సరిపోతుంది. పీలర్తో అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా కట్ చేసుకోండి. నేనైతే పీలర్తో కట్ చేశాను కాబట్టి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని యాడ్ చేసుకోండి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత యాడ్ చేసుకోండి. అన్ని పొటాటో స్లైసెస్ని ఈ విధంగా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేసుకోకండి, తర్వాత కూడా మనం ఉప్పు యాడ్ చేసుకుంటాం ఫ్రై అయిపోయిన తర్వాత. సో కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇలా కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఒకసారి తీసుకొని చూడండి. మరీ ఎక్కువ బాయిల్ అయిపోకూడదు, లైట్గా బాయిల్ చేసుకోండి. తర్వాత ఒక స్లైస్ని తీసుకొని చేత్తో టెస్ట్ చేసి చూడండి. కొద్దిగా విరిగింది అంటే చాలు, ఉడికిపోయినట్లే. మరి ఎక్కువ ఉడికిపోనికండి, మెత్తగా అయిపోయేంత ఉడకనివ్వకండి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో పొటాటో స్లైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోండి. అవి అతుక్కొని ఉంటాయి కదా, అలానే వేసేయకండి. ఒక్కొక్కటి డివైడ్ చేసి యాడ్ చేసుకోండి ఆయిల్లో. అప్పుడే అన్నీ చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసేయండి. ఇలాగే అన్ని ఫ్రై చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ సరిపోతుంది, చల్లగా అయిపోతాయి. ప్రాసెస్లో మీరు చిప్స్ ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి. చూడండి వీడియోలో ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో. 2 మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా కారం అలాగే తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీగా సింపుల్గా క్రిస్పీగా పొటాటో చిప్స్ రెడీ అయిపోయాయి. ఇంట్లోనే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలాంటి ఇంకెన్నో రెసిపీస్ కోసం మన ఎస్వై కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీ కోసం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.